ఊరు ముత్తైదులకు నిదర్శనం, మగ పోరగల గ్రహణం, పాడి పశువులకు ఆరాధ దైవం. మా విమలక్కకు స్వాగతం సుస్వాగతం. కూసోండి. ముందుగాల ఈడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకు నా శనార్థులు. ఇది నా ఇలాకాలో ఎవ్వలకేం కష్టం వచ్చినా నేనున్నా అని యాది మరవకుర్రి. మీరందరూ నేను కాపాడుకుంటున్న కోళ్ళాగలు బర్రెలు. అక్క వాళ్ళు మనసులే. అదే మీరంతా నేను కాపాడుకుంటున్న బాధ్యతలు. లవంగలేం కాదు బర్రెలు అరేమే లాగలు బర్రెలు అంటది. అరే ఆగురా, అక్క గురించి నీకు తెలియదు సపడే గుండు. ఏ మాసాలు లేరా, ఆయన నాకు అర్థమైతలేదు. ఇదేమన్నా పొట్టుగత్త అనుకుంటున్నారా? దాని బొక్కలు గట్టిగా జోకితే కిలో కూడా వేంద్రా దాని రాజరికం. అగో ఒక్కసారి చూసినావా ఆడు ఎట్లా మాట్లాడుతున్నావు తొండముఖపోడు. నువ్వు అనక్క కొడుకుని తాడి చెట్టుకు ఊలాడబెట్టి దబ్బునాకెళ్ళి ఈసా. అరే ఏం బ్రో బాగా జబర్దస్త్ చేస్తున్నావు. నువ్వు అట్లా నోరు దురద పెట్టినట్టు మాట్లాడితే నా మనోభావాలు దెబ్బతింటాయి. అరే తమ్మి జరంత మంచిగా మాట్లాడు, లేకపోతే పెయ్యి అంతా పొరక అవుతుంది. సరే గాని ఇలా ముచ్చటైంది. అక్క ఈ నవీన్ గాడు నా చెట్టుకున్న 40 నిమ్మకాయలు ఎత్తుకపోయింది అక్క. మీరే నాకు న్యాయం చేసి నా నిమ్మకాయలు నాకు ఇప్పియాలి. అవురా, దొంగతనం ఎందుకు వేసినావు? అక్క మావ తొక్కు పెడతా అంటే బయట నిమ్మకాయల రేట్ ఎక్కువ అని వీని చెట్టుకు తెంపకపోయినా అక్క. వీడేమో దొంగతనం చేసినా అంటున్నాడు. గట్లనా? అరే రోజు నువ్వు అన్నం వేసుకొని వాళ్ళ ఇంటికి పోయి తొక్కుతోటి తిను. ఆడు తొక్కేయలేదనుకో ఆ తొక్కు జాడి పట్టుకొని పో. ఇదే ఈమలక్క తీర్పు. ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ అసొంటోని నా మీద నీళ్లు కొడతావా? అసిస్టెంట్ పిచ్చిదానా నేను అన్నని. ఓ ఇది కలనా? ఈ కలలు ఇప్పుడు మాట్లాడే నిద్ర నుంచి బయటకు వచ్చినాక